శ్రీ స్వామి సమర్థ మంగళవేడాకు చేరుట శ్రీ నృసింహ సరస్వతి మరియు శ్రీ స్వామి సమర్థ ఒక్కరే. ఈ విషయాల మీద ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 1838వ సంవత్సరంలో శ్రీ స్వామి సమర్థ పండరీపురం దగ్గరగా ఉన్న మంగళవేడ అను గ్రామానికి వెళ్ళారు. ఆ మంగళవేడ అనే గ్రామము షోలాపూర్ జిల్లాకు దగ్గరలో ఉంది. సుమారు ఆ గ్రామమునందే స్వామివారు 12 సంవత్సరాలు ఉండి వారి లీలలను వారి చమత్కారాలను చూపించారు. మంగళవేడ అను గ్రామంలో మొదట స్వామివారిని ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి జనులు గుర్తించలేదు. స్వామివారిని చూసి ఆ గ్రామ ప్రజలు ఒక పిచ్చివాడని అనుకున్నారట. శ్రీ స్వామి సమర్థ ఆహారమును ఎవరిని అడగలేదుట. ఎవరేమి ఇస్తే దానిని తినేవారు స్వామి సమర్థ. పైగా అదే ఊరిలో వారు దిగంబరంగా తిరుగుతూ ఉండేవారు. మట్టిలో కూర్చునేవారు, ఆ మట్టిలోనే పడుకునేవారు. ఇటువంటి లక్షణములన్నీ ఒక అవధూతకు మాత్రమే ఉంటాయి. వారి చేష్టలు గుర్తించుట బహు కష్టం. మంగళవేడలో మొట్టమొదటిసారిగా శ్రీ స్వామి సమర్థను గుర్తించిన వారు ఎవరంటే బాలకృష్ణ బువ్వ అనే అతడు. బాలకృష్ణ బువ్వ శ్రీ స్వామి సమర్థను సేవిస్తూ పూజిస్తూ ఉండేవారట. శ్రీ స్వామి సమర్థ ఆజానుబాహు రూపంలో తన చేతులను నడుమపైకి దాల్చి సాక్షాత్తు పాండురంగుని వలె ఆ బాలకృష్ణ బువ్వకు దర్శనమిస్తూ ఉండేవారు. అదే గ్రామంలో కృష్ణాజీ పంత్ అనే బ్రాహ్మణుడు కూడా శ్రీ స్వామి సమర్థను గుర్తించి పూజించారు. అతను కటిక దరిద్రంతో బాధపడుతూ ఉన్నట్ట. ఒకసారి శ్రీ స్వామి సమర్థ కృష్ణాజీ పంత్ అనే బ్రాహ్మణుడి ఇంటికి ఆతిథ్యమునకే వెళ్ళారు. ఆ కృష్ణాజీ పంత్ దంపతులు శ్రీ స్వామివారికి పాదపూజ చేశారు. వారి భక్తికి మెచ్చి శ్రీ స్వామి సమర్థ పాలును కోరారు. కృష్ణాజీ పంత్ ఇంట ఒక ఆవు ఉన్నది. కానీ ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసింది. స్వామివారు కోరిన పాలును ఏ విధంగా ఇవ్వవలెనో అనే సమస్య ఆ దంపతులకి తోచింది. చివరికి వారి ఇంట ఉన్నటువంటి ఆవు పాలు ఇవ్వదనే సత్యాన్ని శ్రీ స్వామి సమర్థకు చెప్పాలని నిర్ణయించుకుని శ్రీ స్వామి సమర్థకు ఆ నిజాన్ని బయటపెట్టారు. అప్పుడు శ్రీ స్వామి సమర్థ ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారట: తల్లి, ఈ బ్రాహ్మణుడు నిన్ను పూజించువాడు. నీవు దయచూపి ఈ దంపతులను కరుణించు అని స్వామి పలికారు. శ్రీ స్వామి సమర్థ పలికిన పలుకులు విన్న వెంటనే ఆ గోమాత గిన్నెడు పాలు ఇచ్చినదట. ఆ దంపతులు ఇరువురు చాలా ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి వారి సమస్యలు కూడా తీరిపోయాయి. అదే గోమాత వారికి జీవనోపాధి అయ్యింది.
కృష్ణాజీ పంత్ ఇంట జరిగినటువంటి ఈ లీల ఆ మంగళవేడ గ్రామం అంతా పొక్కింది. ఆ గ్రామమే కాక చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలంతటి కూడా ఆ విషయం తెలిసింది. శ్రీ స్వామి సమర్థను పిచ్చివాడు అని అనుకున్న వారందరూ కూడా స్వామివారు చూపిన ఈ లీలను చూసి మరియు విన్న తరువాత స్వామివారు ఒక అవధూతని గుర్తించారు. శ్రీదత్తుని అవతారముకు నృసింహ సరస్వతి కూడా ఇటువంటి లీలే చూపారు. ఒకసారి శ్రీ నృసింహ సరస్వతి ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళారట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంట లేడు, కానీ ఆ బ్రాహ్మణుని భార్య ఆ ఇంట ఉన్నది. ఆమె శ్రీ నృసింహ సరస్వతి వారిని ఆహ్వానించి వారికి పాదములను కడిగినదిట. ఆమె భక్తికి మెచ్చినటువంటి శ్రీ నృసింహ సరస్వతి వారు భిక్షను కోరగా తన భర్త రాకకై వేచి ఉన్నది. ఎందుకంటే తన భర్త ఊరిలోకి వెళ్ళి బిచ్చమెత్తుకొని వస్తే కానీ ఆ దంపతులకు ఇల్లు గడవదు. అది గమనించినటువంటి స్వామివారు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక గేదెను చూపి ఆ తల్లితో పాలు తెమ్మని కోరారట. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య ఆ గేదె గొడ్డె గేదెని పాలు ఇవ్వదని చెప్పింది. శ్రీ నృసింహ సరస్వతి అప్పుడు ఇలా అన్నారు, అబద్ధం ఎలా ఆడుతున్నావు? ఈ ఇంటిలో గల గేదె యొక్క పాలను త్రాగవలెనని కాంక్షతో వచ్చాను. ఏది గేదె వద్దకు వెళ్ళి పాలును పితుకుము అని అన్నారట. ఆ తల్లి స్వామివారి మాటను గౌరవించి ఆ గొడ్డు గేదె వద్దకు వెళ్ళి పాలు పితుకగా గిన్నెడు పాలునిచ్చినది. ఆ దంపతులు ఇంటి సమస్య కూడా ఆ రోజు నుంచి తొలగిపోయింది. కావున శ్రీదత్తుడు వారి అవతారములైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి మరియు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఇరువురు కూడా ఒక్కరే అనేటువంటి విషయం మనము ఇప్పుడు గుర్తిస్తాము. గురు పరంపర వరుసగా అవతరించినప్పుడు ఒక అవతారములో చేయు లీలలు మరొక అవతారములో కూడా చేయునని పై సంఘటనల ద్వారా రుజువైనది. కావున దత్తుని రెండవ అవతారమగు శ్రీ నృసింహ సరస్వతి మరియు దత్తుని 4వ అవతారమగు అక్కలకోట మహారాజ్ ఇద్దరూ కూడా ఒక్కరే. అందుకే శ్రీ స్వామి సమర్థను పేరు అడిగినప్పుడు వారు నరసింహ భాను అని చెప్పారట. శ్రీదత్తుని అవతారములు ఎన్నో కలవు. ఏ అవతారాన్నైనా పూజించిన సాక్షాత్తు ఆ దత్తుని పూజించినట్లే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. జై గురుదత్త.